ప్రపంచంలో న్యాయం కావాలని కోరాడు. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలకి న్యాయం కావాలని కోరాడు. వారు న్యాయంగా ఉండాలని కోరాడు. న్యాయం జరిగించాలని కోరాడు. న్యాయ ప్రవర్తన కావాలని కోరాడు. న్యాయ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరాడు. అయినా వాళ్ళు ఎప్పుడూ న్యాయంగా ఉండాలని కోరాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కనుక. దేవుడు కూడా యేసు ప్రభు కూడా న్యాయాధిపతిగా దేవుడు దీవించాడు కనుక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెబుతుంది. లేఖనం ఆయన ద్రాక్ష తోటను వేసినప్పుడు ఆ ద్రాక్ష నిండు మనసుతో బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరి గురించి మాట్లాడితే చాలా మంచి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. చాలా మంచి మాట్లాడు ఏంటంటే, నా ప్రియుని గురించి పాడదని వినుడి. చూసారా బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్రాక్ష తోట ఎంత ఉండాలని, ఆ ప్రతి ఒక్కరి ద్రాక్షవనంలోని చక్కని దైవికమైన మంచి ఫలాలు ఫలించాలని, మంచి ఆత్మీయంగా ఉండాలని, మంచి అభిషేకంతో నింపడాలని, మంచి ప్రార్థనతో ఉండాలని, మంచి వాక్యానుసరిస్తూ ఉండాలని, మంచి ప్రేమగా ఉండాలని, మంచి పరిశుద్ధంగా ఉండాలని, మంచి నీతి న్యాయాలు కలిగి ఉండాలని, మంచి దైవ జీవితం కలిగి ఉండాలని, వాళ్ళ ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని, నీతియుక్తమైన జీవితం కలిగి ఉండాలని, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచు మనుషుల వలె ప్రతి ఒక్కరు దినదినము వాళ్ళ అభివృద్ధి పొందాలని ఇలా దేవుడు ఎన్నో వాంఛిస్తున్నాడు, ఎన్నో కోరుతున్నాడు మన పట్ల, ఎన్నోను. కనుక దేవుని బిడ్డలుగా మన ఆలోచన ఏంటంటే, ప్రభా నీవు ఎలా ఆశిస్తే నేను అలా ఉండాలని కోరుకుంటాను అన్న ఆలోచన మనకు రావాలి. ప్రైజ్ ఎవరో ఆలోచించేది మనకొద్దు. ప్రైజ్ ఎవరో కోరుకునేది మనకొద్దు. ఎందుకు? బైబిల్ కంది మన క్షేమాన్ని కోరుకున్నవాడు జీసస్, మన ప్రేమను కోరుకున్నవాడు జీసస్, మన రక్షణ కోరుకున్నవాడు జీసస్, మన ఆశీర్వాదాలను నింపడం కోరుకున్నవాడు జీసస్, మన అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకున్న జీసస్, నీతియుక్తమైన దైవిక పరిపాలనలో మనం ఉండాలని కోరుకునే జీసస్, మన అందరూ క్షేమంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, యోగ్యంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని అన్ని విధాలుగా కోరుకునే జీసస్. బైబిల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన పట్ల కోరుకుంటే బైబిల్ మనల్ని ప్రేమించేవాడు మనకు మాట వింటామా? మనం లోకస్తుల మాట వింటామా? శరీర సంబంధం మాట వింటామా? ప్రకృతి సంబంధం మాట వింటామా? ఎవరో చెప్పినట్టు మనం ఎందుకు ఉండాలి? దేవుని వాక్యం చెప్పినట్టు మనం ఉండాలి కదా. ఆత్మ చెప్పినట్టు మనం ఉండాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే విధంగా మనం ఉండాలి కదా. ఆయన ఎంత కోరిన విధంగా ఉండాలన్నాను, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మన వీక్నెస్ ఏంటి? ఎవరి మట్టి వాళ్ళు జాగ్రత్తగా ఆయన ఎంతో కోరుకున్నాడు. ఆ తోటకు ఏం చేయాలో అన్ని విధాల సదుపాయం కలిగించాడు. మంచి ద్రాక్ష తోట నాటాడు. వారి ఫలాలు చూస్తే కారు ద్రాక్షలు కాసాయి. దేవుడు బాధపడుతున్నాడు. అందుకే యూదా తనకిష్టమైన వరం, కానీ యేసుక్రీస్తుని అప్పగించింది యూదులే. యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేసింది యూదులే. యేసుక్రీస్తు మీద అసూయపడింది యూదులే. యేసుక్రీస్తును సిలువబడి కేకలు వేసింది యూదులే. బైబిల్ కానీ చెప్తుంది ఆయన వనం ఎలాంటివన్నీ లేకుండా ఆయన ఇష్టమైన వనం అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన వనం అంటున్నాడు యూదా. అలాంటిది ఆ యూదులే, ఆ ప్రజలే ఆయన మీద తిరగబడితే ఇంక ఏంటి ప్రయత్నం ఏంటి? పరిస్థితి ఏంటి? జాగ్రత్త మనం గమనించాలి. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా కోరుకుందాం. ప్రభా నిజమే నాయన, మేము మా ఇష్టాన్ని బట్టి ఆలోచిస్తున్నాం. మేము ఎలా ఉండాలో మా ఇష్టాన్ని మేమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాదు, నీకు భార్య ఎలా ఉండాలో దేవుడు తెలుసు, నీకు భర్త ఎలా ఉండాలో దేవుడు తెలుసు, నీ కుటుంబం ఎలా ఉండాలో దేవుడు తెలుసు, నీ పిల్లలు ఎలా ఉండాలో దేవుడు తెలుసు. ఆయన అనుకున్నట్టు ఎందుకు మనం ఉండలేదు? మన ఆలోచన విధానాన్ని మనం ఎందుకు రుద్దుతున్నాం? దేవుని ఆలోచన అంటే నీ ఆలోచన మంచిదా? దేవుని ఆశీర్వాదం కంటే నీ ఆశీర్వాదం గొప్పదా? దేవుని తెలివితేటలు కంటే నీ తెలివితేటలు గొప్పవా? దేవునికి ఉన్న జ్ఞానం కంటే నీ జ్ఞానం గొప్పదా? బైబిల్ గ్రంథం ఉంది, నా ప్రియులారా క్రీస్తు స్వరూపమందు మీ అందు ఏర్పడు మీ విషయం మళ్ళీ ప్రశ్నవేదన కలుగుతుంది. ఎందుకు? పౌలుగా చెప్పింది, దేవుడు కోరుకున్నది మనలో ఏ రూపం ఉండకూడదు, ఆయన రూపం ఉండాలి. దేవుడు ఆయన రూపం. ఇస్కరియోతు యూదా ఎందుకు బాధపడ్డాడు? ఆయనలోని పరిస్థితి చూడలేపాడు, తట్టుకోలేపాడు. ఏదైతే అపోస్తలులో మంచి ఉన్నతమైన స్థితి కోరుకో అది ఆయన దగ్గర లేదు. వాడి దగ్గర చాలా బాధపడ్డాడు, అందుకే చాలా వేదన పడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళ లేఖనాల్లో అతను నాశన పుత్రుడు అని వాడికి పేరు పెట్టబడింది. దేవుడు ఏది కావాలనుకున్నాడో వాళ్ళు అది లేదు. తన స్వరూపులనే తన సేవ చేయాలని కోరుకున్నాడు ఇస్రాయేలు యూదాని. అలా చేయలేదు. వాడికి వేరే తలంపు వచ్చింది, వేరే మనసు వచ్చింది.
బైబిల్ ఉంది. అంతేకాదు, నేను ఈ మొక్కను ముంచి ఎవరికి ఇస్తానో వాళ్ళు వారే నన్ను అప్పగించమంటే అది ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. వాళ్ళు సాతాను తూలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సాతాను వెలుపడినప్పుడు కొంత వేరే ఉండేది, ఇప్పుడు సాతాను దూరిపోయింది. ఇంకా వాడు ఆ ఆలోచన, యేసు ప్రభు ఎలా ఉండాలో కోరుకున్నాడో, దేవుడు ఎలా ఉండకూడదు, అప్పుడు ఇస్కరియోతు అలా ఉండట్లేదు. లేదు, వాడి రూపం, వాడి పరిస్థితి, వాడి మనస్సు, వాడి ఆలోచన, వాడి బుద్ధి అన్నీ మారిపోయాయి. బైబిల్ గ్రంథం చూద్దాం. దేవుని పాద బైబిల్ గ్రంథంలో దేవుని కన్ను సంచారం చేస్తాడు. 7 నేత్రాలు, యెహోవా 7 నేత్రాలు సంచారం చేస్తున్నాయట. అంటే బైబిల్ జెరుబ్బాబెలు చేతిలో గుండులు నడుచొచ్చి అతను సంతోషించాను. ఇది జకర్యా గ్రంథంలో రాయబడుతుంది 4వ అధ్యాయం. చూసారా, ఆయన కన్నుల ఏది ఆశించిందో, ఆయన కన్నులు, ఆయన హృదయం ఏది ఆశించిందో అది యెరుబ్బాబెలు చేతిలో ఉంది. యెరుబ్బాబెలు చేతిలో నీతి న్యాయాలు ఉన్నాయి. నీతి న్యాయాలు ఉన్నాయి. దేవుడు నీ చేతిలో, నీ హృదయంలో, నీ మనసులో, నీ అంతరంగంలో, నాలో, మీలో, ప్రపంచంలో అందరూ కూడా నీతి న్యాయాలు కోరుకునే దేవుడు. నీతి న్యాయం జరిగించాలని కోరుకుంటున్నాడు. అలా ఆశిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ సంఘమే దేవుని వాక్యాన్ని. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, పరిశీలనతో చెప్తాడు, మీరు బాగానే ఉంది, పుదీలను, సోపులను, జీలకలను దర్శనం భావిస్తారు, కానీ న్యాయాన్ని విడిచిపెట్టారు, ప్రేమను విడిచిపెట్టారు. బైబిల్ గ్రంథంలో ఉంది, న్యాయము, కనికరము, ప్రేమను, ఇవన్నీ మీరు విడిచిపెట్టారు. అది మానకుండా ఇది చేయాలి. న్యాయం కనిపించట్లేదు. దేవుడికి ఎక్కడ న్యాయం కనిపించట్లేదు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన ఏది చూస్తున్నాడో, అది దేవునికి ఏది కోరుకున్నాడో అది కనిపించట్లేదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యెషయా గ్రంథంలోనే మరొక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. దేవా, నీకు వందనాలయ్యా, నేను స్తోత్రిస్తున్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 15వ వచనం చూడండి, 16వ వచనం చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన సత్యము సూచన. లేకపోయాను. 15, 16. సత్యము లేకపోయాను, చెడుతనం విసర్జించేవాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారం. చాలండి. ఏది ఉండాలని కోరుకున్నాడో అది లేదు దేశంలో. ఏది ఎక్కడ కావాలో అది లేదు. న్యాయం చూద్దామని చూశాడు, లేదు. సంరక్షకుడు చూద్దాం చూసి, లేదు. మీరు బైబిల్ పరిశీలించండి, దేవుని వాక్యంలో సత్యం చూడడం, సత్యం లేదు. దేవుడు ఎలా ఊరుకుంటాడు? చూస్తూ ఎలా ఊరుకుంటాడు? అందులోని తను ఏర్పరచుకున్న తన బిడ్డలో యోధా తనకి ఇష్టమైన వనం, ఆ ఇష్టమైన వనంలో కావాలని ఏవైతే ఉండాలో అవి కోరుకున్నాడు, అవి లేదు. లేదు. బైబిల్ గ్రంథం ఉంది. అంజూరు చెట్టు చూసావు, తోవ పక్కన చూసాడు, వస్తున్నాడు. అంజూరు చెట్టు కనిపించింది. దాంట్లో అతను చాలా ఆకలిగా ఉంది. ఫలాలు ఉన్నాయని చూశాడు. చెట్లు ఆకులు గుబురు ఉన్నాయి. చెట్లు కాండం బాగుంది. చెట్లు దగ్గర పరిస్థితి అంతా అందంగా కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే తన ఆకలి తీర్చే ఫలాలు లేవు. చాలా బాధపడుతున్నాడు. ఇక ముందు ఈ చెట్టు ఫలించకుండా కానీ శపించేశాడు. బైబిల్ పరిశీలించండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. తన ఆకలి తీర్చే ఆ చెట్టు తనకు పళ్ళు లేవు. తన చిత్తాన్ని జరిగించే మానవుడు, తన చిత్తాన్ని జరిగించే క్రైస్తవ బిడ్డ, తన చిత్తాన్ని జరిగించే క్రైస్తవ కుమార్తె అయినా వాళ్ళలో నీతి న్యాయం లేకపోతే ఎంత బాధపడతాడు? బైబిల్ గ్రంథం దేవుని పాదాల దగ్గర చూశాడు. అయ్యో, దేవుడు ఏది కావాలని కోరుకుంటున్నాడో అది లేకపోతే ఎంతది. అంచేత బైబిల్ గ్రంథం ఉంది, దానికి ప్రతిగా మరొకటి ఉండడానికి వీల్లేదు. ఆయన ఏది మనలో ఉండాలని కోరుకున్నాడో అదే మనలో ఉండాలి. నీతి న్యాయాలు ఉండాలని కోరుకున్నాడు, సత్యాన్ని ఉండాలని కోరుకున్నాడు, న్యాయం ఉండాలని కోరుకున్నాడు, ప్రేమ ఉండాలని కోరుకున్నాడు, పరిశుద్ధాన్ని కోరుకున్నాడు. ఏది తను ఉండాలని కోరుకుంటున్నాడో అదే మనలో ఉండాలి. అంతకు మించి మనలో వేరొక ఆలోచన, వేరొక తలంపు, వేరొక పరిస్థితి నాకు మీకు రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తండ్రి, ఈ రోజు మనకి వేరే విధాన ఆలోచన కలిగిస్తున్న సాతాను శక్తులను ఎందుకు లయం చేయకూడదు? వేరే విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్న దుష్ట క్రియల్ని ఎందుకు లయం చేయకూడదు? మనం ఎలా ఉండాలని కోరుతున్నాము,
ఎంత విధేయంగా ఉండాలని కోరుతున్నామో, ఎంత విశ్వాసంగా ఉండాలని కోరుతున్నాడు, ఎంత ప్రేమగా ఉండాలని కోరుతున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు, ఎంత యథార్థంగా న్యాయంగా ఉండాలని కోరుతున్నాడు. అది లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడుట బైబిల్ ఆదామును సృష్టించి విడిచిపెట్టలేదు. ఆదాము అన్ని కోల్పోయాడు. తను ఏది సృష్టించాడో, తన జీవితంలో ఏది ఇచ్చాడో అన్ని కోల్పోయాడు. ఆదాముతోనే జీవితం ముగించబడలేదు. క్రీస్తును సృష్టించాడు దేవుడు. క్రీస్తును పంపించాడు. క్రీస్తును కన్యమరి గర్భంలో పరిశుద్ధాత్మ పెండగా దేవుని వాక్యం శరీరంగా పంపించాడు. ఆయన ద్వారా తన ప్రణాళిక, తన చిత్తము, ఆయన ఏదనుకున్నాడో బైబిల్ గ్రంథంలో తన ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. అంటే ఇప్పుడు మనకేం కావాలి? క్రీస్తు స్వభావం కావాలి, క్రీస్తు ప్రేమ కావాలి, క్రీస్తు మనసు కావాలి, క్రీస్తు హృదయం కావాలి, క్రీస్తు ఆలోచన విధానం కావాలి, క్రీస్తులో ఉండే జీవితం కావాలి. అది కావాలి. అది కాకుండా మన పూర్వీకులు లోక సంబంధం, శరీర సంబంధం, ప్రకృతి మనం ఎందుకు ఆచరించాలి? మనం ఎందుకు వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచించాలి? జాగ్రత్త గమనించండి. ఒకసారి మనందరూ ఆలోచిద్దాం. మ్యాక్సిమం తల్లిదండ్రుల యొక్క బుద్ధులు పిల్లలకు వస్తాయట. నేర్చుకోండి. మ్యాక్సిమం ఎవరో బుద్ధులు మన పిల్లలకు రావు. అప్పుడు మన తల్లిదండ్రులు అందరూ ఎంత అభిషేకంతో ఉండాలి, ఎంత ప్రార్థనతో ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత న్యాయంగా ఉండాలి, ఎంత యోగ్యంగా ఉండాలి, ఎంత పరిశుద్ధ, ఎంత వాక్యానుసారం ఉండాలి. జాగ్రత్తగా అనిపించాలి. చాలా మంది ప్రజలు పోలికలు చెప్తుంటారు. వాడి తాత పోలికండి, వాడి మేనమా పోలికండి, వాడి మేనత్త పోలికండి, లేకపోతే ఇంకోటి పోలికండి చెప్తుంటారు ప్రజలు. ప్రపంచంలో చూస్తుంటే నో, శారీరంగా ఉన్నప్పుడు చెల్లిపోతుంది. కానీ ఆత్మీయంగా ఉన్నప్పుడు వేరొక పోలిక, వేరొక రూపం, వేరొక స్వభావం మనం ఉండడానికి వీల్లేదు. క్రీస్తుని పోలే ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు ఏది కోరుకుంటున్నాడో దాన్నే కోరుకోవాలి. అందుకే దేవుడు ఏది ఓరలేకపోతున్నాడో అది ఓరలేపడం ఫీనెహాసును అతి ఉన్నత స్థానంలోకి మంచి సమాధాన నిబంధనతో అతన్ని ఆశ్రయించాడు దేవుడు తన తరాలకి. ఈరోజు తండ్రి ఏ విధంగా ఉన్నాడో, కుమారుడు ఏ విధంగా ఉన్నాడో, పరిశుద్ధాత్మ అలా ఉండాలి సంఘం అన్నాడు. వేరొక ఆలోచన, వేరొక పరిస్థితి, వేరొక రూపం, వేరొక తలంపు, వేరొక పరిస్థితులు మన దగ్గర రాకూడదు. అలాగున మీరు ప్రయాసపడాలి. ప్రభు అక్కడ చాలా సమీపం ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. భక్తులు అందరూ ఎటు చూసినా బైబిల్ గ్రంథం ప్రభు యొక్క రాకడ చాలా సమీపం అని చెప్తుంది. కనుక ఆయన రూపాన్ని ఎక్కడా మనం కోల్పోవడానికి లేదు. అందుచేత దేవా బైబిల్ తండ్రి తన పోలికలను మనం చేశాడు. తండ్రి కుమార పరిషత్ మన పోలికలో నరుని సృష్టిద్దాం అనుకున్నారు. అలా సృష్టించారు. మళ్ళా యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సార్వత్రిక సంఘంలో చూసిందంటే క్రీస్తు స్వరూపం చూస్తాడు. వేరొక రూపం ఒప్పుకోడు, వేరొక గుణాలు ఒప్పుకోడు, వేరొక తలంపులు ఒప్పుకోడు, వేరొక ఆలోచన ఒప్పుకోడు. మన ప్రయత్నం ఎప్పుడు కూడా నేను యేసులో ఉండాలని, నేను యేసు తలంపులు కలిగి ఉండాలని, యేసు ఆలోచనలు కలిగి ఉండాలని. అలాంటి కృప. అందుకే నీతిని చూస్తే నీతి కనబడలే, న్యాయం చూస్తే న్యాయం కనబడలే, ఏ పరిస్థితున కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. న్యాయం కావాలని చూడగా అతనికి బలాత్కారం కనబడింది. ప్రైజ్ ది లార్డ్. నీతి కావాలని చూడగా రోదనమును వినపడుతుందట. నీతి స్థానంలో రోదనం ఉండకూడదు. ఏ స్థానంలో ఏది పెట్టాడో అది అక్కడే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ముక్కు స్థానంలో కన్ను స్థానంలో ముక్కును నిర్మించాడు దేవుడు? లేదే. ముక్కును ముక్కు స్థానంలో ఉంచాడు, నోరు స్థానంలో ఉంచాడు. ఏ అవయవం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. సృష్టిలో కూడా దేవుడు తన రూపాన్ని అలాగే మానవ జీవితంలో కోరుకుంటున్నాడు. తండ్రి నన్ను కరుణించి నేను నీదు ఏది కోరుకుంటున్నావో అలా ఉండాలని కోరుకుంటా. అలా ఉండడానికి నా జీవితం ఇప్పుడే నాకు అలాంటి కృప ఇవ్వండి. నువ్వు నన్ను ఎంత ప్రేమగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత యోగ్యంగా, ఎంత నీ స్వరూపంలో నీ కుమారుడి యొక్క సారూప్యం పూర్తిగా నాలో కనబడాలని కోరుకుంటున్నావు. నేను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలని సాయం చేయమ్మా. నాకు వేరొక తలంపులు కానీ, వేరొక ఆలోచనలు కానీ, వేరొక రూపం కానీ, వేరొక మనస్తత్వం కానీ, వేరొక క్రియలు కానీ నా జీవితంలో ఉండకుండా ఇప్పుడే నన్ను దర్శించున్నాను. ఇప్పుడే నన్ను పవిత్రపరిచి, యోగ్యపరిచి, నాకు నీ రూపం ఒక్కటే కావాలి ప్రభా. నీ రూపం ఒక్కటే నాలో కావాలి. నాకు వేరొక తలంపులు, వేరొక ఆలోచనలు, వేరొక ఉద్దేశాలు, వేరొక పరిస్థితులు రాకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని అంత ఉన్నతమైన సంపూర్ణ నిర్మాణం చేసి తన సంపూర్ణ స్వరూపమే మనలో కోరుకుంటున్నాడు. ప్రభా అందుకు నీ కృప నాకు దయచేతండి. ప్రార్థించబద్దులుగా ఉందాం.
దేవుని స్తోత్రం. ఆయన కోరుకున్నట్టు మనం ఉండగలిగితే ఆయన ఏది నీకు ఇవ్వాలనుకున్నాడో ఆపడు. దేవుని స్తోత్రం. ఏది నీకు ఇవ్వాలనుకున్నా ఆపడు, నీకు ఇచ్చేస్తాడు. అది ఏదైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏదైనా సరే దేవుడు బైబిల్ గ్రంథం ఎలా ఉండాలో, అందుకే మనుషుడు తన రూపంలో ఉండాలని కోరుకోబట్టి తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు? తన రూపంలో రావడానికి, తన సారూప్యంలో మనం రావాలని, తన యొక్క పవిత్రమైన సౌందర్యం మనం కలిగి ఉండడానికి, తన పవిత్ర రక్తంలో మనం కడగబడ్డానికి, తన పవిత్రమైనటువంటి జీవితం మనం కలిగి ఉండడానికి, తన పవిత్రమైన సాక్ష్యం మనం కలిగి ఉండడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. కాను ఆయన రూపంలో మనం ఉండాలి. మరి ఆయన రూపస్థానంలో వేరొక రూపం కానీ, వేరొక స్థానం కానీ, వేరొక పరిస్థితి కానీ, వేరొక ఆలోచనలు కానీ, వేరొక ఇవి కానీ దేవుడు ఎలా తట్టుకుంటాడు? తట్టుకోలేడు. ప్రయత్నిస్తున్నాడు. ఆలోచించాలి. ఒకసారి దేవుడు నీతి కావాలని కోరుకున్నాడు. చూడగా అతని రోదన పడిందట. న్యాయం జరగాలని కోరుకున్నాడు, కానీ దాని వేరుగా పరిస్థితి అక్కడ ఉంటుంది. సత్యం చూడాలని కోరుకున్నాడు, సత్యం కనిపించట్లేదు. సంరక్షకుడు ఉండాలని కోరుకున్నాడు, సంరక్షకుడు లేడు అక్కడ. న్యాయం జరగాలని కోరుకున్నాడు, న్యాయం లేదు అక్కడ. న్యాయస్థానంలో మరొకటి వస్తుంది. ఈరోజు దేవుడు నల్లని తొంగి చూడని అనుగ్రహించున్నాడు. ఆయన తొంగి చూసినప్పుడు మనలో ఆయన కనిపిస్తున్నాడు. మనలో ఆయన రూపం, మనలో ఆయన ప్రేమ, మనలో ఆయన పరిశుద్ధ, మనలో ఆయన నీతి, ఆయన న్యాయం కనిపిస్తుందా అన్న సంగతిని మనం చూసుకోవాలి. బాబా సహాయం చేయదేవా, సహాయం చేయండి. దేవునికి స్తోత్రం కరుణగాక. ఓ కలెక్టర్ గారిని ఓ కలెక్టర్ తరగ పోస్టింగ్ ఇంటర్వ్యూ చేసిన, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఐపీఎస్ లేక ఐఏఎస్ అధికారులని ఇంటర్వ్యూ చేసిన, వాళ్ళు ఏ స్థితిలో ఉండుకోవాలో డైరెక్ట్ నిర్ణయిస్తారు. ప్రభుత్వం కోరుకుంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ స్థితిలో ఆ తెలివితేటలు, ఆ జ్ఞానం ఉందా లేదని ఆలోచిస్తాడు. అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. డబ్బు ఎక్కువ ఉందని సెలెక్ట్ చేయరు కదా, తెలివి ఎక్కువ ఉందని సెలెక్ట్ చేయరు. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఐఏఎస్ తగినట్టు వాడు ఉన్నాడా, ఆ ఐపీఎస్ తగినట్టు వాళ్ళు ఉన్నారా, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ధైర్యం, వాళ్ళ పరిస్థితి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి ఎంట్రీలో సెలెక్ట్ చేస్తారు. ఇది శారీరకంగా జరుగుతున్నటువంటి ఎంట్రీలు. కానీ ఆత్మీయంగా దేవుడు క్రైస్తవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, తాను కోరుకున్న విధంగా ఉండకుండా మనం ఎవరో కోరుకునే విధంగా మనం ఎందుకు ఉండాలి? క్రైస్తవుడు దేవునికి స్తోత్రం. మీరు కూడా తండ్రి పాదాలు పట్టుకుందాం. ప్రభా, ఎవ్వరు కోరుకున్నట్టు మేము ఉండకూడదు. క్రైస్తవుడు మీకు అర్థమైందా? ఒక భర్త నా భార్య అందంగా పల్చని చీరలు కట్టుకోవాలని కోరుకుంటాడు. నువ్వు అలా ఉంటే ఎంత బాధకరమైన పరిస్థితి, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆలోచించండి. ఒక భార్య తన భర్త సినిమా యాక్టర్ లాగా ఉండాలని కోరుకుంటుంది. ఎంత భయంకర పరిస్థితి అవుతుందా? ఆలోచించండి. నా భర్త సినిమా యాక్టర్ లాగా ఉంటే బాగుంది అనుకుంటుంది. నీ భర్త మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, నీ భర్తని నేను ప్రేమించాలి, నేను చూడాలి, నీ కుటుంబానికి అవి చూడాలి అన్న మంచి కోరికలు ఉండాలి తప్ప సినిమా యాక్టర్ లాగా ఉండాలి, అలా వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి మనం ఎందుకు కోరుకోరు? అలాగే యేసు ప్రభు కూడా తన ప్రాణం పెట్టి రక్షించుకున్నామని, తన రూపంలో తయారు చేసిన మన్ని, తన రూపం, తన ప్రేమ, తన నీతి న్యాయాలే మన జీవితంలో ఉండాలని కోరుకుంటాడు. ఆయన కోరుకున్న విధంగా మనం లేకుండా దేవుడు మన ఎలాగా పరలోకాన్ని తీసుకెళ్తాడండి? ఆయన రాబోతున్నట్ట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నేను త్వరగా వస్తున్నాను. క్రైస్తవుడు నేను వచ్చి నేను ఉండి చోటుకి మనం తీసుకొని వెళ్తాను. మరి ఎలా తీసుకొని వెళ్తాడు? ప్రైజ్ గాడ్. ఆయన వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు ఆయన ఉగ్రతను తాళజారగలరు? ఆయన వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా ఎవరు కనబడతారు? ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఎవరిలో కనబడుతుంది? ఆయన వచ్చినప్పుడు నేను విశ్వాసం కనుగొననా అని రాయబడింది. ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి మనం ఎవరి పోలిక కాదు, క్రీస్తు పోలిక. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుమని పౌలు గారు అందరికి ఉపదేశించాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలోని
నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవా, నీవు కోరుకున్నట్టే నీ రూపమే నాకు ఉండాలి. అంతకుమించి వేరొక రూపము, వేరొక మనస్సు, వేరొక ఆలోచనలు, వేరొక ఉద్దేశాలు, వేరొక పరిస్థితి నా దగ్గర ఉండకుండా ఇప్పుడే నా జీవితాన్ని నీ రక్తంతో పవిత్రపరచండి. లోకంలో ఉన్నాం కనుక లోక మాలిన్యాలు మమ్మల్ని అంటకుండా ఏవేవి అంటి ఉన్నాయో వాటిని మమ్మల్ని మీ సిలువ రక్తంతో కడిగి ప్రోక్షించి పవిత్రపరిచి, అయినా నీవు కోరుకున్న విధంగా నీ పోలికలోని మేము ఉండటానికి, నీ రాకడ కొరకు నీ స్వరూపులను సిద్ధపడడానికి నీ కృప దయచేయండి తండ్రి. నిన్ను జాతిగా నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నాటాను, కానీ నువ్వు ఎట్టు భ్రష్ట సంతానమైతివి అని రాయబడింది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలోని. నిన్ను జాతిగల శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను. నువ్వు ఎలా ఎందుకలా ఉన్నా నీ మనస్తత్వం, నీ ఆలోచనలు నీకు ఇష్టమా? దేవునికి మహిమగల బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాల్లో, అతడు నీ రాజు. అతడు నీ రాజు, అతనికి నమస్కరించు. ఈజ్ అవర్ కింగ్, ఈజ్ యువర్ కింగ్. అతడు నీ రాజు. బైబిల్ స్పష్టంగా రాయబడింది కీర్తన 45వ కీర్తనలో. అతడు నీ ప్రభు, ఆయన రూపానికి రావాలి. అతడు నీ అధికారి, అతని అధికారంలో మనం ఉండాలి. అతడు నీ రాజు, అతని రాజ్యాధికంగా ఆధిపత్యం మనం ఉండాలి. స్పష్టంగా రాయబడిన బైబిల్ గ్రంథంలో అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యం కోరిన వాడు. అతడు నీ ప్రభువు, అతనికి నమస్కరించు. వేరొక పరిస్థితి కాదు, బైబిల్ రాయబడింది. ఆయన కోరుకునే విధంగా మనకు బైబిల్ గ్రంథం లేఖనం చెప్తుంది. 132వ కీర్తన ఒక మాట చెప్పి నేను ముగించేస్తుంటాను. 132వ కీర్తన ఒకసారి తీయండి. పదమూడు వచ్చిన పాస్టర్. యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడే నేను నివసించేదను. ఇది నేను కోరిన స్థానం, ఎవరో కోరుకుంది కాదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వాడు సియోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సియోను అంటే సంఘం, సియోను అంటే పరలోకం. నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు నేను అంటాడు, అది నేను కోరిన స్థానం, అది నేను అక్కడనే నివసిస్తాను. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి? సియోనుగా ఉండాలి. సియోని ఎంత అందంగా ఉంటుందో, సియోని ఎంత శక్తివంతమైందో, పరలోకం అంత శక్తివంతం ఉండాలి, అంత సౌందర్యం ఉండాలి, అంత పరిశుద్ధం ఉండాలి. నేను సియోను కోరుకుని ఉన్నాను. అది నేను కోరిన స్థానం, అది వేరొక స్థానం ఉండకూడదు. క్రైస్తవ సంఘము యావత్ ప్రపంచంలో ప్రతి సేవకుడు కూడా నాకు డబ్బు ఉంది ఇలా ఉంటాను, నాకు ఆస్తి ఇలా ఉంటాను, నాకు అందం ఉంది ఇలా ఉంటాను, నాకు తెలివితేటలు ఇలా ఉంటాను. నో, నాకు నా ఇష్టం, నాకు డబ్బు ఉంది ఇలా ఉంటాను. అవదు. ప్రతి సేవకుడు, ప్రతి దేవుని బిడ్డ, ఎవరైనా సరే యేసు కోరుకున్నట్టే ఉండాలి, తండ్రి కోరుకున్నట్టే ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నట్టే ఉండాలి. ఆయన్ను మనల్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కరుడు కాక. దేవుని పాదాల దగ్గర 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం తీయండి. పదవచ్చిన పాస్టర్ అండి. కంగారు పడకమ్మా, చెప్తున్నాను కదా, నేను చూస్తున్నాను కదా. 12వ వచనం. అతడు వాని విలువనంపించి లోపల తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపుకమును తీసి వాని సహోదరులతో వాని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ఆయన కోరుకున్నవాడు దేహదారుణ్యం కాదు,
తెలివితేటలు కాదు, మీకు అర్థం ఇంటలెక్చువల్ జ్ఞానం కాదు. ఆయన కోరుకున్నవాడు ఎలా ఉండాలో దేవుడు చూపించాడు సమయాలకి. నువ్వు బయట రూపాన్ని చూస్తున్నావు సమయాలు, నేను లోపల అతనితో చూస్తున్నాను. గోని కోరుకున్నవాడు అతన్ని అభిషేకించు. సమయాలకి మతిపోయింది. అతని అన్నదమ్ములు అతనికంటే దేహదారుడు, యుద్ధ వీరుల వాళ్ళే ఉన్నారు. కానీ ఇతను చిన్న బాలులా కనిపించాడు. కానీ ప్రభు ఇతనే కోరుకున్నాడు. నేను కోరుకున్న స్థానం అది, నేను కోరుకున్న వాడిది, నేను కోరుకున్న వ్యక్తిది. ప్రైస్ అది దేవుడు కావాలి. ఆయనకు ప్రపంచంలో ఎవరో కోరుకుంటే మనకు అనవసరం. దేవుడు మనం కోరుకుంటే ఆయన చిత్తానుసారం నడిపిస్తాడు, ఆయనకు అనుకూలంగా నడిపిస్తాడు, ఆయనకు స్వరూపంలో మనకు కడతాడు. అందుకు మనం దైవ దృష్టి యోగ్యంగా సిద్ధపడితే, అందుకు మనం సంపూర్ణంగా లోబడితే ఆయనకి ఇష్టమైన రూపం ఆయన రూపం మనలో కడతాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం. నన్ను మిమ్మల్ని కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిలా ఉండాలని కోరుతున్నావు? ఒకవేళ ఎవరిలా ఉండాలని కోరితే నీ జీవితంలో నువ్వు తలంపు తప్పు, నీ ఆలోచన తప్పు, నీ ఉద్దేశం తప్పు, నీ పరిస్థితి తప్పు, నీ అంచనా తప్పు. నువ్వు ఎవరిలా ఉండాలని కోరుకున్నా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోలే. నేను యేసులాగే ఉండాలి, అంతకు మించి వేరే రూపం నాకు ఉండకూడదు కాక. ఆయన మనస్సు నాకు రావాలి, వేరొక మనస్సు నాకు రాకూడదు కాక. ఆయన తలంపులు నాకు రావాలి, వేరొక తలంపులు నాకు పుట్టకూడదు కాక. ఆయన ఆలోచన విధానం నాకు కావాలి, అలాంటి వేరే ఆలోచన నాకు రాకూడదు కాక. నేను కోరుకున్న విధంగా బైబిల్ అందరూ దేవునికి వాక్యం ఉంది. నేను కోరిన వాడితే ఇస్తే నేను కోరిన స్థానం బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ స్థానం చాలా గొప్పది. దేవునికి మహిమ. నేను మీరు కూడా నేర్చుకుందాం. ప్రభా సహాయించే దేవా, ఆశ్చర్యకరమైన దేవుడు, నీకు అసాధ్యం అంటూ లేదు. నీవు కోరుకున్నట్టు నా క్రియలు, నా మాటలు, నా ప్రవర్తన, నా మనస్సు, నా అంతరంగం, నా ఆలోచన, నా సమస్తం నీకు కోరుకున్నట్టు ఉండాకి ఇప్పుడే నా జీవితాన్ని ముట్టండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఉదయం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలా సేవకుల్లో ఉండాలి, ఈ సేవకుల్లో ఉండాలి, అలా వ్యక్తిలో ఉండాలి, ఈ వ్యక్తిలో ఉండాలి, పర్ణవాడిగా ఉండాలి, పర్ణవాడిగా ఉండాలి. ఎవరికి అలాంటి ఆలోచన వద్దు. నేను నీలా ఉంటే చాలు తండ్రి, నీలాగే ఉండాలా. ఎవరిని నేను కోరుకోను. ప్రైజ్ గాడ్. అలా వారిలా ఉండాలి, వీరిలా ఉండాలి అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఆయన చూస్తున్నాడు, సత్యం చూసాడు లేకపోయింది, న్యాయం చూసాడు లేకపోయింది, సంరక్షణ చూసాడు లేకపోయింది, నీతి జరగాలని కోరుకున్నాడు, రోదనతో నింపడుతుంది. మంచి దాక్షలు ఫలించాలని చూశాడు, ఆ దాక్షలు మంచివి కావు, దాక్షలు కాసే. ఆయన ఒకటి కోరుకుంటే ఒకటి మన జీవితంలో జరగాలి. అందుకు అవకాశం ఇస్తున్నాం మనం. మన హృదయం, మన మనస్సు, మన ఆత్మ, అనంతరం మన తలంపులు, మన ఆలోచన, మనం దేవునికి వేరే అవకాశం ఎందుకు? ప్రజలకు వేరే అవకాశం ఇవ్వాలి, లోకానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? దేవుడు ఎలా కోరుకున్నాడు? ఆయనకన్నా సెలక్షన్ మనకు ఉందా? ఎలాంటి భర్త కావాలో ప్రతి యవనస్తురాలకు ఉంటే, జుమ్లో ఉంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల కోరుకోండి. యవనస్తుడు నీ సెలక్షన్ కంటే దేవుడి సెలక్షన్ మంచిది కాదా? ప్రతి యవనస్తురాలు కోరుకున్నాడు, నీ సెలక్షన్ అంటే దేవుడి సెలక్షన్ మంచిది కాదా? నీకు ఎవరు కావాలో దేవుడు తెలుసు. ఎవరిస్తే నువ్వు సుఖపడతావో దేవుడు తెలుసు. ఎవరిస్తే నువ్వు ఆశ్చర్యపడతావు దేవుడు తెలుసు. ఎవరిస్తే నువ్వు ఆత్మీయంగా ఉంటావో దేవుడు తెలుసు. ప్రతి భార్య భర్త కూడా ఎలాగో ఉండాలని కోరుకునే పద్ధతి దేవుని వాక్యాన్ని వ్యతిరేకం. నేను క్రీస్తులా ఉండాలి అన్న మనసు ఒకరోజు మన జీవితంలో మన ఆయుష్ పరిపూర్ణమైన ఒకరోజు క్రీస్తు స్వరూపంలోకి మనం వస్తాం. తప్పకుండా దేవుడు తీసుకొస్తాడు. నువ్వు అదే కోరుకున్నావు కనుక నీకు అదే ఇస్తాడు. దేవుని అందరి భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చాలని కీర్తనకారుడు రాశాడు. నువ్వు మంచి కోరుకో. నేను యేసులాగే ఉండాలి, ఆయన్ని అనుసరించాలి. వేరొక రూపం, వేరొక పరిస్థితి, వేరొక జీవితం, వేరొక నీడ కూడా నా మీద పడకూడదు.
అని ప్రార్థించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు యథార్థంగా హృదయాంతరంగంతో చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించరు కాక. ఆమేన్. దేవుడు కోరిన ఫలాలే మనం ఉండాలి. వేరొక ఫలాల్ని దేవుడు గుర్తుపెట్టుకోవాలి. మీలో ఆత్మగా ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థించండి.